సంబంధం లేదన్న ప్రకటన కూడా ఉంది. అయినా మీరు ఎన్టీఆర్ బొమ్మ పెడతారు. మేము అన్న తర్వాత కూడా మీరు ఎందుకు పెట్టారని వాళ్ళు అడగరు. ఇది జరిగి కూడా 2 రోజులు అయింది కదా. మరి ఎన్టీఆర్ ఆఫీస్, ఇంకోటి ఏంటి, ఎన్టీఆర్ ఆఫీస్ నుంచి ప్రకటన వచ్చింది కానీ ఎన్టీఆర్ నుంచి రాలేదంట. ఇంతకంటే ఇంకేదో ఈ వాదనలు అనేది ఎంత అర్ధరహితంగా ఉన్నాయంటే, ఎన్టీఆర్ ఆఫీస్ వేరే, ఎన్టీఆర్ వేరే. ఎన్టీఆర్ ఆఫీస్ ఎందుకు స్పందించలేదు? లేదా అది ఎన్టీఆర్ ఆఫీస్ కాదా? ఎన్టీఆర్ ఆఫీస్ నుంచి వచ్చిన ప్రకటన ఎన్టీఆర్తో సంబంధం లేదంటే ఎన్టీఆర్కు కానీ ఎన్టీఆర్ ఆఫీసుకు కానీ ఎందుకు అభ్యంతరం రాలేదు నా ప్రశ్న. మీకేమైనా అర్థం అవుతుందా? అవును, మేమిద్దరం ఒకటే అనన్నా చెప్పాలి, మేమిద్దరం ఒకటి కాదన్నా చెప్పాలి. కాబట్టి దీన్ని కొంతమంది కావాలని వెనక నుంచైనా ప్రోత్సహిస్తూ ఉండాలి, లేదంటే వాళ్ళే అక్కడి నుంచైనా ప్రోత్సహిస్తూ ఉండాలి. ఇంకా చాలా లాజిక్గా అతను అడుగుతున్నాడు, ఎందుకు చేయకూడదు, చేయడానికి ఎవరి అనుమతి అక్కర్లేదు. ఖచ్చితంగా అదిగో వెనక బొమ్మేసుకొని ఎంతసేపు జరిగిందని ఎన్ని ప్రశ్నలకు జవాబు చెప్పారు. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, కులాలు మతాల్లాగే వ్యక్తులు కుటుంబాలను కూడా ఆధారం చేసుకొని రకరకాల రాజకీయాలు నడిపే తెర వెనుక రాజకీయాలు ఎప్పుడూ మంచిది కాదు. అది ఏంటి, ఢిల్లీ వస్తున్నాయన్నా, ఇది వీళ్ళకు మంచిది కాదు, అది అటు కూడా మంచిది కాదు. ఈ డ్రామా అయితే నిజము, ఈ సీక్రెట్ ఏంటో బయటికి అది ఎన్టీఆర్ బాధ్యత, అది ఇట్స్ ఎన్టీఆర్ బాధ్యత. అది లేకపోతే మటుకు ఎవరైనా ఏదైనా ఇలా చేస్తారు. ఇంకా సరే, అవార్డులన్నీ బీజేపీ లైన్లోనే తిరగబడి చరిత్ర. అవార్డులో మొన్న ఫిలిం అవార్డ్స్ ఇచ్చారు కదా, తెలుగు సినిమాలకు 9 అవార్డులు వచ్చాయన్నారు. ఇదంతా కానీ చాలా ఎప్పుడూ లేనంత స్పష్టంగా కేంద్ర ప్రభుత్వాన్ని దాని నిర్ణయాలను బలపరిచే వాళ్ళకు అవార్డు. మొదటిది కాశ్మీర్ 370. కాశ్మీర్ 370 రద్దు చాలా స్పష్టంగా వీళ్ళ విధానం, అది మనకు తెలుసు. దానికి అవార్డు ఇచ్చి అందులో నటించిన నటీమణికే మళ్ళీ ఉత్తమ బహుమానం కూడా ఇచ్చారు. మిగిలిన దాదాపు అవార్డుల్లో కీలకమైనవన్నీ కూడా 60 వీర సావర్కర్ మీద సినిమా తీసిన దర్శకుడికి అవార్డు ఇచ్చారు. అలాగే కల్కి సినిమా కూడా, కల్కికి సంబంధం ఏంటని అనొచ్చు, కల్కి అధికారికంగా ఏదైనప్పటికీ అది కూడా ఈ నమ్మకాలు సనాతన విశ్వాసాల చుట్టూ అల్లబడినటువంటి కథ. అది మిగిలినవి కూడా దాని చుట్టే. చాలా స్పష్టంగా ఈసారి ఒక పుష్పకు సంబంధించి మటుకు జాతీయ అవార్డు అంటే అల్లు అర్జున్కి ఇదివరకే వచ్చింది, ఇప్పుడు సుకుమార్కు స్క్రీన్ ప్లేకు మాత్రం అవార్డు ఇచ్చారు. అలాగే ఆమెకు కొణిదెల ఆమె వాళ్ళ అమ్మాయి, ఆమె తీసిన సినిమాకు కూడా ఒక అవార్డు ఇచ్చారు. దాంట్లో కూడా కొన్ని ఇలాంటి అంశాలన్నీ ఉన్నాయి. కాబట్టి చాలా స్పష్టంగా అవార్డ్స్ బీజేపీ కమలం టాన్ తీసుకున్నాయి, కాషాయ అవార్డుల కింద మారిపోయాయి అనేది పరిశ్రమలో చాలా తీవ్రమైనటువంటి విమర్శ అయితే వచ్చినటువంటి పరిస్థితి. సార్ మోడీ బాటలో ట్రంప్, విదేశీయుల దొంగ ఓట్ల గోల. ట్రంప్ గారు చాలా విషయాల్లో మోదీ కదా, ఆయన నిన్న మొన్న ఏమో